వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. సార్, అందరూ కూడా ఏదైనా కోర్సులు చేయాలన్నా అలాగే ఏంటంటే ఏదైనా ఎగ్జామినేషన్స్ రాయాలన్నా ఎలా చేయాలి, ఏం డెసిషన్ తీసుకోవాలనే ఒక డౌట్లో ఉంటారు. ఎగ్జాక్ట్గా ఏది ఎవరికి ఎలా సూట్ అవుతుంది అనే దాని మీద అందరికీ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి సూచనలు సలహాలు అదేనండి క్రాస్ రోడ్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ సార్. 4-5 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటేనంటే డిసిషన్ మేకింగ్ అనేది చెప్పాలంటే లాజికల్గా అది ఒక పెద్ద సైన్స్ కింద చెప్పాలి. చాలా క్రూషియల్ రోల్ అండి హ్యూమన్స్కి. ఓకే, అంటే ఈరోజు ఈ షర్ట్ వేసుకోవాలన్నది కూడా డిసిషనే కదండి. మీ దగ్గర 2-3 బ్లేజర్స్ ఉన్నాయి. అవును సార్. ఏది వేసుకోవాలన్నది కూడా ఒక డిసిషనే. ఇంట్లో కర్రీ వండాలనుకోండి, మీ ఇంట్లో ఇప్పుడు మీ వైఫ్ ఏంటి, ఇప్పుడు మన దగ్గర కూరగాయలు 3 రకాలు ఉన్నాయి, ఇందులో ఏ కర్రీ వండితే బాగుంటుంది అని కూడా డిసిషనే. అది కూడా అంతే కదండి. మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర 3 రకాల కూరగాయలు ఉన్నాయి, ఏది వండాలి ఏంటి. అట్లాగే మనం వెళ్ళాలన్నప్పుడు ప్రతిదేనండి. ఇప్పుడు ఓలా బుక్ చేసినప్పుడు ఏంటి, ఓలా ప్రైమ్ చేద్దామా లేకపోతే ఇంకోటి చేద్దాం డిసిషన్. అంటే లైఫ్లో ఎవ్రీ టైం కూడా ఒక డిసిషన్ ఉంటుందండి. ఓకే, కాకపోతే చాలా రెగ్యులర్గా మనం ఎక్కువ ఇంపాక్ట్ పడదు కాబట్టి దాని మీద ఎక్కువగా సీరియస్గా పట్టించుకోం. సరే వాటర్ బాటిల్ కిల్నీ కొనాలా లేకపోతే ఇంకోటి కొనాలా, బిస్లరీ కొనాలా, 2 ఒకటేలే, సరే కిల్నీ ఇవ్వయా అని చెప్తాం మనం. అది కూడా ఇండైరెక్ట్గా మీరు ఆలోచిస్తే లాజికల్గా అందులో డిసిషన్ ఉంది. అంటే అంతే కదండి. మీరు ట్రైన్కి అప్లై చేయాలంటే 3rd AC కొడదామా, 2nd AC బుక్ చేద్దామా, లేదా గౌతమికి వెళ్దామా, గోదావరి ట్రైన్కి వెళ్దామా అన్నది కూడా డిసిషనే. అంటే ప్రతి సందర్భంలో ప్రతి నిమిషంలో కూడా డిసిషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇందులో చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి, లేకపోతే కొన్ని మహా లైఫ్నే మార్చేసి డిసిషన్స్ ఉండొచ్చు. అన్ని రకాలు ఉంటాయండి డిసిషన్స్, అంతే కదండి. అవును సార్. ఇప్పుడు సో కెరియర్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు జనరల్గా అంటే చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డిసిషనే కదండి. ఏ షేర్ కొనాలి, లేకపోతే ఏ స్థలం కొనాలి, లేకపోతే ఏ ఇల్లు కొనాలి, ఏ ఉద్యోగం చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలా లేదా, లేకపోతే పెళ్లి చేసుకుంటే 4 పెళ్లి చూపులు చూసి ఏ పెళ్ళని ఎవరిని చేసుకోవాలి పెళ్లి, లేకపోతే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, అంతే కదండి. లేకపోతే ఏం బట్టలు కొనాలి, లేకపోతే ఏ కారు కొనాలి. అంటే మ్యాక్సిమం అన్నీ కూడా అంటే లైఫ్లో మనం ప్రతిదీ డిసిషన్ ఉంటుందండి. చాలా మంది మనం అబ్జర్వ్ చేయం అంతే. అంటే లాజికల్గా మీరు చూస్తే ప్రతిదీ మన డిసిషన్ సంబంధం ఉంటుంది. కెరియర్కి సంబంధించి డిసిషన్ తీసుకునేటప్పుడు ఏంటి ఆ యాంగిల్లో మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా అంటే కెరియర్కి సంబంధించిన డెసిషన్ తీసుకునే విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 90-95% ఆఫ్ ది సందర్భాల్లో ఎమోషనల్గా తీసుకుంటారు డెసిషన్స్. వాళ్ళు ఎమోషన్ ఉంటుంది అందులో ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. అంటే ఎమోషన్తో పాటు నీ డిజైర్ కోరిక కనపడుతుంది. ఓకే, మిక్స్ అవుతుంది అంతే. అంటే నీ కోరిక బలంగా కాదండి, మీకు కావాలి అనుకోవడం వేరు, మీరు చేయగలగడం వేరు, చేసి కెపాసిటీ ఉండడం వేరు, అంటే అచీవ్ అవ్వగలిగే కెపాసిటీ అవ్వడం వేరు. ఇవన్నీ వేరు కండి, మూడు అంటే సంబంధం లేదండి. మీ కోరిక బలంగా ఉంది డజంట్ మీన్ దట్ అది డిసిషన్ అవ్వాలని లేదు కదండి. ఓకే, అవునండి. మీకు నెలకి 3 లక్షలు సంపాదించాలని బలమైన కోరిక అంటే మేబీ అది కోరిక, మీ డిజైరు, మీ అంబిషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, 3 లక్షల జీతం ఉన్న ఉద్యోగం వస్తేనే నేను ఉద్యోగం చేస్తాను లేకపోతే నేను చేయను అనకూడదు. అంతే కదా, మీకున్న డిజైర్ డిఫరెంట్. బట్ నేను వెళ్ళను అంటే కుదురు, మీకు ఎవడో బాబు చేస్తారు. అంతే కదా, తప్పనిసరిగా ఎవడో 50,000 ఇచ్చాడు చేయాలి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మీ యొక్క డిజైర్ని కానీ, మీ కోరికని కానీ, మీ యొక్క డీప్ అంబిషన్స్ని కానీ చాలా సందర్భాల్లో ఏమంటారంటే అందరూ మీకు కోరిక ఉంటే సాధించగలరు, మీకు ప్యాషన్ ఉంటే సాధించగలరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాధించగలరు అంటారు. అవన్నీ ఉన్నా కూడా సాధించలేరు అన్న విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నా. అవి ఉంటే సరిపోదు, అది మాత్రమే సరిపోదు. మీ దగ్గర సాధించగలిగే దమ్ము ఉండాలి. ఓకే, మీకున్నది నేను చెప్పిన మిగతా అన్నింటిలోనే ఎమోషన్ ఉందంటే. నీకు ఇంట్రెస్ట్ ఉందా, సినిమా హీరో అవుతావని అడిగారు అనుకోండి, ఎవడన్నా అవుతాను సార్ అంటాను నేను. ఎమ్మెల్యే ఎంపీ అవుతారా సతీష్ గారు అని అడిగారు అనుకోండి, అవుతానండి అంటాను. అది నా కోరిక అయి ఉండొచ్చు. బట్ నేను ఎమ్మెల్యే ఎంపీ అవ్వగలిగే దమ్ము నా దగ్గర ఉందా అని అడిగితే మేబీ ఒక 100 లోపల ఒక 20 క్వశ్చన్లు మళ్ళీ క్రియేట్ దానికి ఆన్సర్ లేవు నా దగ్గర. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనంటే ఎప్పుడు కూడా అంటే చాలా సందర్భాల్లో చేసే తప్పు ఏంటంటే మన పేరెంట్స్ అయినా పిల్లలైనా మన కోరికని మన డిసిషన్ కింద అనుకుంటాం. అవదంట అలాగా. అంటే అందు గురించే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి విద్యార్థి చదవకూడదు ఫెయిల్ అవుదని ఎవడన్నా వెళ్తాడా? అసలు ఎవడన్నా ప్రపంచంలో వెళ్తాడా? ర్యాంక్ రాకూడదని ఎవడన్నా కోచింగ్ వెళ్తాడా?
ఎవరు పేరెంట్ అలా అనుకోడు పాపం, స్టూడెంట్ అయినా సరే నాకు ర్యాంక్ రావాలి, అంతే కదా. ర్యాంక్ రావాలనే వెళ్తాడు బళ్ళోకి, చదవాలనే వెళ్తాడు, ఫెయిల్ అవ్వకూడదనే వెళ్తాడు. ప్రతి వాడికి మంచి ఉద్యోగం గూగుల్లోనే ఫేస్బుక్లో రావాలని అనుకుంటాడు పాపం. ఎవడన్నా చదువుకున్న కుర్రోడు ఎవడన్నా లేకపోతే అంటే ప్రతిదీ ఎవడో సాధించకూడదు అని వెళ్ళిన ఎవరు ఉంటారు లేదండి, అన్ని సాధిందామని వెళ్తారండి. అంతేనండి. అవును. వాళ్ళందరూ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారా? కాదు, ఇంట్రెస్ట్తో చేస్తారు. చాలా మంది ఇంట్రెస్ట్తో చేస్తారు. ఏమన్నా ఒక 5-10% పక్కన పెట్టండి, ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు అనుకున్న మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడున్న జనరేషన్లో వీళ్ళున్నంత వరకు పాపం వాళ్ళకి కావాల్సినటువంటి కోర్సుల్లోనే, వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్స్లోనే పలానా స్కూల్లో కావాలి, పలానా కాలేజీ కావాలి, పలానా కోర్సు కావాలి, పలానాది కావాలనే జాయిన్ అవుతున్నారు. అయినా కూడా వాళ్ళల్లో సక్సెస్ రేట్ 2% మాత్రమే ఉంది ఇండియాలో. ఇప్పుడు డిసిషన్ తీసుకున్న వాళ్ళలో కెరియర్ పరంగా 2-3% సక్సెస్ ఉందండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా అంతే. మరి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఇంట్రెస్ట్తో చదవలేదా? చదివేరే. ఇప్పుడు పెయింటింగ్ నేర్చుకునేవాడు ఇంట్రెస్ట్తోనే, నాకు ఇంట్రెస్ట్ అయినా వస్తున్నాడు, కెమెరామెన్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు, డ్రైవర్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు, లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్ ఇంట్రెస్ట్ అయినా వస్తాడు, డాక్టర్ చదివాడు ఇంట్రెస్ట్ అంటాడు. ఓకే సార్. ఎందుకంటే ఇంట్రెస్ట్ అని చెప్పడానికి, ప్యాషన్ అని చెప్పడానికి, నాకు అది కావాలని చెప్పడానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు, 1 సెకండ్లో అయిపోయింది. చూసారా, అది ఎమోషన్. అది ఎమోషన్. బాగా చదువుతామని అడిగామనుకోండి, చదువుతానంటారు. ఈ కోర్సు నీకు ఇష్టమా? ఇష్టం. ఈ కాలేజ్ ఇష్టమా? ఇష్టం. 3 సెకండ్లో అయిపోయింది ఆన్సర్లో. ఆ పుస్తకం చదవాలనుకోండి, సంవత్సరం పాటు చదవాలి ఆ పుస్తకాలు మీరు, అంతే కదా. 1 సెకండ్లో మీరు చెప్పిన ఎమోషన్ని సాధించాలి అంటే మీరు 1 year వర్క్ చేయాలి. అవును సార్. ఈ 1 year కష్టపడడానికి సరిపడే మెంటల్గా మీరు అంత స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఓకే. అందుగురించేనండి ఇంట్రెస్ట్తో చేసినటువంటి డిసిషన్స్ లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వండి. సక్సెస్ కావు. పెళ్ళి కావాలని చేసుకుంటాడండి అమ్మాయిని. అమ్మాయిలు ఏమో లవ్ చేసి నేను పెళ్లి చేసుకుంటానండి, మేము 4 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం, మేము చచ్చిపోయేదాకా విడిపోం మేము అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ కూడా పాపం ఇష్టంతోనే చేసుకుంటారు, బలవంతంగా ఎవరో చేసుకోలేదు. ప్రతి 3 అమ్మాయిలో ఈ రోజున ఇండియాలో ప్రతి 3లో 1 అమ్మాయి డైవర్స్ అడుగుతుంది ఇండియాలో. మొగుడు మీద ఇష్టం లేకపోవడం వల్ల డైవర్స్, కొంతమంది డైవర్స్ తీసుకోకపోయినా మొగుడు మీద ఇష్టం లేకుండా, మొగుడు పెళ్ళ మీద ఇష్టం లేకుండా ఉన్న ప్రతి 3లో ఒకళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఈరోజు. ఓకే. మరి వాళ్ళందరూ ఇంట్రెస్ట్తోనే ఎంటర్ అయ్యారు కదా రిలేషన్లోకి. ఇంట్రెస్ట్ లేకుండా అయ్యారని మీరు అంటారా? కాదు. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇంట్రెస్టే, అంతే. లవ్ మ్యారేజ్ అయినా ఇంట్రెస్టే. అవును. చదువుకోవడానికి ఐఐటి కోచింగ్కి జాయిన్ అయినటువంటి 2 లక్షల మంది ఇంట్రెస్ట్తోనే కదా. తప్పనిసరిగా. గ్రూప్ 1 సివిల్ సర్వీస్ రాద్దాం అన్నోడు ఇంట్రెస్ట్తోనే కదా. ప్యాషన్ ఇంట్రెస్ట్తోనే కదా అందరూ వచ్చారు. మరి సక్సెస్ ఎందుకు అవ్వట్లేదు? అవ్వాలి కదా. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం జనం అందరూ ఏమనుకుంటారంటే ప్యాషన్ ఉంటే ఏదైనా చేస్తామంటే మరి ఎక్కడ అవుతున్నారు? ఇప్పటికీ మీకు 4 ఏళ్ళ నుంచి ప్రేమించున్నది పెళ్లి అయిన తర్వాత 4 రోజులను కోర్టుకి వెళ్ళిన విడాకులు కావాలని అడుగుతుంది కదండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మరి మామూలుగా అయితే మరి ఇంట్రెస్ట్తో చేసుకున్నారు ఒకళ్ళు తిరిగిన వాళ్ళే కదా వాళ్ళందరూ. నువ్వు లేకుండా నేను లేని అన్న వాళ్ళే కదా వాళ్ళందరూ. మరి వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు కదా? ఎవడు సక్సెస్ అవుతాడంటేనండి, ఇండియాలో ప్రపంచంలో క్రైమ్ రేట్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఇక్కడ కెరియర్ పరంగా చెప్తే 2-3% సక్సెస్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు మర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీద విపరీతమైన కసి ఉంది, కోపం ఉంది, మీరు మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యారు అనుకుందాం. మీకు విపరీతంగా అది గుర్తు చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మీకు విపరీతమైన కసి ఉంది లోపల. వాడిని చంపాలని బలంగా మీరు అనుకుంటారో మీ బాడీ మొత్తం పని చేస్తుంది, ఇన్స్టింక్ట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ మీరు వర్క్ కూడా చేస్తారు. మీరు డ్రైనేజ్ ఉన్నా, బట్టలు ఉన్నా, తిండి లేకపోయినా ఏవి పట్టించుకోరు. మీ టార్గెట్ ఎలా ఉంటుందో తెలుసా? అది కంపల్సరీ చంపేయాలి అంతే. అందుగురించి క్రైమ్ రేట్కి సక్సెస్ 30-40% ఉంది ప్రపంచంలో. ఎడ్యుకేషన్ కెరీర్కి సంబంధించిన సక్సెస్ రేట్ 2% ఉంటుంది. వాడు అవసరంతో చేస్తాడు, దొంగతనం అవసరంతో చేస్తాడండి. ఆకలేసినప్పుడు డబ్బులు అయిపోతే చంపేస్తాడు మిమ్మల్ని. అవును. ఇప్పుడు ఎవడో వచ్చాడండి మీద వచ్చాడండి, అక్కడికి ఆకలేస్తుందండి, ఆడేం చదువుకోలేదండి, స్లమ్ ఏరియాలో పెరిగాడు, తల్లిదండ్రులు లేరండి, మీరు సూటు బూట్ వేసుకుని కూర్చున్నారు. మీరు నేను సార్ ఒక 500 ఇవ్వండి సార్ తింటాను భోజనం అన్నాడు. నేను ఏమని అన్నారు? మీరు చుట్టుపక్కల ఎవడో కనపట్ల, మీరు అక్కడికి ఆకలేసేస్తుంది, ఏం చేస్తాడు? మీరు ఎవరంటే అంతే చంపేస్తారు. మీరు ఆ ప్లేస్లో ఉన్నా, చదువు లేకుండా లేకపోతే ఏమో పేరెంట్స్ లేకుండా లేకపోతే స్లమ్ ఏరియాలో పెరిగి ఆకలేస్తుంది, నాకు జ్ఞానం ఉందని అవతలాడు గుంటుకుంటుంది, ఉండదు. ఉండాలని అనుకోవడం తప్పు కదండి. ఎవడది అంతే కదా. అవును. వాడు అవసరంతో మిమ్మల్ని చంపేస్తాడు, ఆకలిని అవసరంతో చంపేస్తాడు. అంటే మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ చూసారు, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ అంటారు చూసారు. అవును సార్, అది కరెక్ట్ కొటేషన్. అంటే అవసరంతో ఎవడైతే పని చేస్తాడో వాడు సక్సెస్. ఒక ఎంటర్ప్రైజర్ అవసరంతో చేస్తాడంటే, చేసి వర్క్లో ప్యాషన్ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నాయి, బట్ వాడికి విపరీతమైనటువంటి జీలు కంటిన్యూస్గా మైండ్లో చెప్తూ ఉంటుంది, వాడికి ఫైర్ ఉంటుందండి. ఎందుకంటే నేను 100 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేయాలి అనుకోవడంలో ఎమోషన్ ఉంది, ఏముందండి అందులో? దానికి వర్క్ చేయడంలో కదండి అసలు కెపాసిటీ అంత స్టార్ట్ అయింది కదా.
మాటలు చెప్పడానికి ఏముందండి, మీరు నేను కూర్చున్నంతసేపు అని చెప్పొచ్చు కదా. అవును సార్. అంటే స్టూడెంట్స్ యొక్క సీరియస్నెస్ అనేది ఎమోషన్లోను వర్డ్స్లోనూ ఉంటాయి వీళ్ళకి. ఓకే సార్. యాక్షన్లో ఉండదండి. అందుగురించే ద సీరియస్నెస్ ఆఫ్ ది ఎనీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాక్షన్, ACTION. ఇట్ షుడ్ నెవర్ బీ ఇన్ ద ఎమోషన్, ఇట్ షుడ్ నెవర్ బీ ఇన్ ద వర్డ్స్. ఓకే సార్. ఈ కెరియర్కి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు నువ్వు ఆవేశంతో కానీ ఎమోషన్తో కానీ పక్కోడు చదువుతున్నాడని కానీ లేకపోతే ఇంట్లో మా నాన్న చెప్పాడనో లేకపోతేనేమో నీకు ఎబిలిటీ లేకపోయినా నువ్వు ఎక్కువగా నువ్వు ఓవర్ ఎస్టిమేట్ చేసుకునో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మీకు ఆ డెసిషన్లోకి వచ్చినాయో 100% ఫెయిల్ అవుతాయి. అవి రాకూడదు. నీకెంత దమ్ము ఉంది, నీకెంత ఫైర్ ఉంది, నీ వల్ల ఎంత అవుతుంది, అదే ఇంపార్టెంట్. అంతే, అది నీ ఇష్టంతో పని లేదు. ఇంకా కాదండి, నాకు ఒక పని నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటి సాధించాలండి. ఇంకా అర్థం చెప్పాలి, ఒకటి సాధించాలండి. సాధించవలసింది దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. ₹1,00,00,000 సాధించాలి, ₹1,00,00,000 మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. ₹1,00,00,000 సాధించడానికి చేసి జర్నీ ఉంది చూసారా, అవును, అది ఇష్టం ఉందా అంటే అది ఇష్టం ఉండదు. ఎందుకంటే అది నిప్పే కదా. అవును, మీకు జర్నీ ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాదు, డెస్టినేషన్ రాదు. ఓకే, ఇది స్మూత్ ఉందనుకోండి ఇది రాదు, ఇది రఫ్గా ఉంటే ఇది వస్తుంది. రెండిట్లో ఒకటే మీకు అవుతుంది. అంటే ప్రాసెస్ స్మూత్ ఉంటే ఫైనల్గా వచ్చి రిజల్ట్, అచీవ్మెంట్, డెస్టినేషన్ బాగోదు. గోతులున్న రోడ్లోంచి వెళ్తేనే మీకు అందమైన ప్లేస్ కనపడుతుంది అంటాం, చూసావా, ఆ టైప్లో. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనం రెండు స్మూత్గా కావాలనుకుంటాం మనం మనుషులు. ఎలాగా మీరు సినిమా హీరో అవ్వాలనుకుంటారో అది మీ ఎండ్ గోల్, అది బాగుంది. ఓకే సార్. దానికి వెళ్ళి జిమ్కి 4 గంటలు మీరు జిమ్ చేయమంటే చేయరు, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావంటే గారు అవ్వలేవు. అంటే ప్రాసెస్ రఫ్గా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, పెయిన్ ఉంటే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ అందంగా ఉంటుంది. ఓకే సార్. ఇది స్మూత్గా ఉంది అంటే అది ఉండదు. రెండు కావాలనుకుంటాం మనం డెసిషన్ తీసుకునేటప్పుడు. ఓకే, అంటే నేను సరిగ్గా చదవను, సరిగ్గా కష్టపడను, నా వల్ల అంతసేపు అవ్వదు, నాకు ఆ కెపాసిటీ, నేను అంత పెయిన్ తీసుకోలేకపోతున్నాను, అంత ప్రెజర్ తీసుకోలేకపోతున్నాను, కానీ ₹1,00,00,000 జీతం కావాలి సంవత్సరానికి, అవ్వదు కదా. కానీ కాదు అది. అంటే మీరు ఇది స్మూత్గా నేను బండి నడిపి అంటే మీరు తప్పించుకుంటాం కుదరదండి. ఇట్లా దీనికి షార్ట్ కట్ మెథడ్లు ఎక్కడ ఎవరికి ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే షార్ట్ కట్తో చదివిన వాళ్ళు మేము కాదు, అలాగే మీరు వచ్చి కూర్చున్నారంటే ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది సార్. మీరు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ యూత్ చేసే తప్పు ఏంటంటే, మా అబ్బాయికి గూగుల్లో ఉద్యోగం చేయాలని ఉంది సార్, లేకపోతే ఫేస్బుక్లో చేయాలి సార్, లేకపోతే ఇంకోటి ఏదో సెటర్డేలో చేయాలి, లేకపోతే ఇంకో కంపెనీలో చేయాలి సార్, లేకపోతే 30 లక్షల జీతం కావాలి, 20 లక్షల జీతం కావాలని పేరెంట్స్ అంటారు, పిల్లలు అంటారు. అని అనుకోవడానికి ఏముందండి, ఎవడైనా అనుకోవచ్చు కదా, మీరేనా అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, ఏముందని అనుకోవడానికి ఎమ్మెల్యే అవ్వాలంది, ఎంపీ అవ్వాలంది, మీరేనా వరాలంది, ఒక షాప్ కట్టాలని ఉంది, లేకపోతే ఒక సేమ్ ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ అంటే ఇంకో ఛానల్ కట్టాలని ఉంది నాకు అనుకోవడానికి ఏముంటుంది. అంతే కదా సార్, ఎన్నికలు అనుకోవచ్చు కదా. అది చేయగలిగి అంత మెంటల్ స్టామినా. నేను ఇక్కడ నాలెడ్జ్ చదువు గురించి మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు ఏం చేస్తాడంటే మర్డర్ చేసి వాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడంటే, అక్కడ నాలెడ్జ్తో పని ఉందండి. ఆడికి ఎలా చంపాలని ఆ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు ఆడే నేర్చుకుంటాడు. ఫోకస్డ్గా ఎలా చేస్తాడు, మర్డర్ ఈ నెల చంపాలన్న దాన్ని నెత్తుతాడు దారులు. ఆడికి అప్పుడు దాకా తెలియదు కత్తితో చంపాలా, పాయిజన్ ఇవ్వాలా, లేదా పవన్ తీసుకెళ్ళి వదలాలా, లేకపోతే ఇంకోటి చేయాలని అప్పుడు ఆలోచించి ట్రై చేస్తాడు, నేర్చుకుంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు, ఒకటి తెలుసుకుని ప్లస్లో మైనస్లు అన్ని ఆలోచించేసి సార్ అప్పుడు దాకా ఏ అవసరం తెలియకపోయినా తెలుసుకుంటాడు. అవసరం వాడి చేత నేర్పించండి. అందువల్ల ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ చదువుతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కెమిస్ట్రీ చదవాలంటే కుదరదు. నీ ఇంట్రెస్ట్ ఎవరికి పని ఇక్కడ, నాకు ఇన్ని మార్కులు రావాలండి, ఇన్ని మార్కులు రావాలంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి. అవును సార్. నా ఫిజిక్స్ బాగా వచ్చి సార్ ఇంట్రెస్ట్ ఉంది కెమిస్ట్రీ చదవాలంటే కుదరదు. అసలు నీ ఇంట్రెస్ట్ ఎవరికి పని ఇక్కడ అంటే ఇంట్రెస్ట్ డూ నథింగ్ అంటే ఇంట్రెస్ట్ అనేది అసలు లేదు ఇక్కడ. ఇంట్రెస్ట్ అన్న క్వశ్చనే లేదు అసలు లేదు. ఓకే, ఇంట్రెస్ట్ నువ్వు ఫిజిక్స్ చదువుతున్నప్పుడు కెమిస్ట్రీ కూడా చదవవలసిందే, ఇష్టంతో పని లేదు అక్కడ, అది చదవలసిందే, దాంట్లో కూడా మార్కులు రావాల్సిందే. అప్పుడే కదండి మీకు కావాల్సినటువంటి ర్యాంకో లేకపోతే ఇంకోటి వచ్చే అవకాశం. అవును సార్, అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారండి, 2 3 4 రకాల క్వశ్చన్లు అడిగారు, ఒక క్వశ్చన్ సబ్జెక్ట్ అడిగి సార్ ఆ సబ్జెక్ట్ నాకు రాదంటే
కుదరదు కుదరదు ఓవరాల్ గా కదండి. మొత్తం. ఇప్పుడు మీరు వచ్చారండి, సార్ నేను ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేను చేయలేదండి, నాకు కుదరదండి, ఇది పలానా ప్రోగ్రామ్ ఒకటే చేస్తానంటే కుదరదంటారు. కుదరదండి. కరెక్ట్ సార్, అంతే కదా మరి. మీరు నేర్చుకుని మీ బాధ మీరు పడి రావాల్సింది అంతే. కరెక్ట్ అంతే. అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ డిసిషన్ తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మ్మ్. నీకున్న మెంటల్ స్టామినా ఎంత ఉంది, ఓకే, వాళ్ళ నాలెడ్జ్ ఎంత కాదు, మెంటల్ గా నువ్వు ఎంత బలంగా ఉన్నావు, ఓకే, అంటే దెబ్బ తగిలినా కూడా నువ్వు ఎంత తట్టుకోగలవు, బంతిలాగా లెగ్గలవు, ఓకే, చదివింది అర్థం కాకపోయినా అర్థం అవ్వడానికి నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకోగలవు. ఓకే, నాకు నచ్చితే నేను చదువుతానంటారు వీళ్ళ పిల్లలు, మరి నచ్చపోతే అంతే కదా సార్. మరి నచ్చపోతే చదవని చెప్తున్నాడు కదా, కుదరదు కదా. దేనికి పనికి వస్తాడు? అదే నచ్చితే నేను చేస్తాను అన్నవాడు పనికిరాడండి. ఓకే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు నచ్చితేనే చేస్తాను అంటే అసలు కుదరదు. జాబ్కి వెళ్ళారండి, అవును సార్, కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, కొత్తది ఏదో టెక్నాలజీ వచ్చింది, అవును సార్, తీసి నేర్చుకోవాలి. మీరు నాకు రాదంటే కుదరదు. అసలు అలా కుదురుద్దా? అలా కుదరదు. అంటే మీరు చదివేటప్పుడు చేసేటప్పుడు అండి మెంటల్గా మీరు ఎంత బలంగా ఉన్నారు, అడాప్టబిలిటీ ఎంత, ఓకే, వచ్చి వరకు సాధించగలిగే మనస్తత్వం ఉందా లేదా. అంటే ఎలా అంటేనండి, మీకు అర్థం కాకపోతే 2 సార్లు చదువుతారు, 3 సార్లు చదువుతారు, అర్థం కాల, 4గోసారి మళ్ళీ చదివి ఓపిక ఉంటారు. అక్కసి ఉండాలి. 4గోసారి చదివిన అర్థం కాల, మళ్ళీ 5గోసారి చదివి ఓపిక ఉండాలి. 5గోసారి చదివి అర్థం చేసుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఓకే, 5గోసారి విపరీతమైన ప్రయత్నం చేసినా మీకు అర్థం కాకపోతే వదిలేయకుండా 6గోసారి ట్రై చేసి అంత మెంటల్ గా అంత పేషెన్స్ లెవెల్ మీకు ఉండాలి. అంతే తప్ప నేను 2 సార్లు చదివా నాకు అర్థం కాలేదు, 3 సార్లు చదివా నాకు అర్థం కాలేదు కాబట్టి నేను వదిలేసాను, అదే నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదివేస్తాను పొడిచా. నీకు ఇంట్రెస్ట్ ఉందనే నువ్వు ఐఐటి కోచింగ్ వెళ్ళి ఏం పొడిచావు, నీకు ఇంట్రెస్ట్ ఉందనే సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్ళి ఏం పొడిచావు, నీకు ఇంట్రెస్ట్ ఉందనే పెళ్లి చేసుకుని నువ్వు ఏం పొడిచావు పెళ్ళాన్ని, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ ఉందనే నువ్వు వెళ్ళి పలానా వ్యాపారం చేసి, నువ్వు ఇంట్రెస్ట్ ఉందనే వ్యాపారం చేసి అప్పులు చేసి, లేకపోతే నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేసి నువ్వు ఎందుకు నాశనం అయిపోయావు? అవన్నీ ఇంట్రెస్ట్ ఉందని చేసావు కదా, అవి ఇంట్రెస్ట్ ఉన్నాయని చేసావు కదా. తప్పించుకోవడానికి చెప్పి మార్గం కింద దీన్ని చూడాలి తప్ప దీన్ని సీరియస్ గా ఆడు చెప్పడానికి కూడా ఏం లేదండి. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు ఎంత బెస్ట్ కెరియర్ రావాలంటే అంత బెస్ట్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మీరు. ఓకే, మట్టిలో దమ్ముంటే అది ఇటలీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా మొక్క వస్తుంది. ఇంకా దానికోసం పరితపించాలి. మట్టిలోనే దమ్ము లేదనుకో, మట్టిలోనే దమ్ము లేకపోతే మీరు ఎరువులు ఎత్తే ఏంటి, వాటర్ ఎత్తే ఏంటి, ఇంకోటి ఎత్తే ఏంటి, మొక్క రాదు కదా. రాదు సార్. అందువల్ల ఏంటంటే మీ మెంటల్ స్టామినాని మీరు గేజ్ చేయండి దయచేసి. నాలెడ్జ్ని కాదు, నాలెడ్జ్ ఏముంది 4 సార్లు కదా 10 సార్లు చదివితే వస్తుంది. ఓకే, 10 సార్లు చదివి ఓపిక, దట్ ఈస్ కాల్డ్ మెంటల్ స్టామినా. ఓకే, చూసారా స్టామినా. ఓకే, నేను మీ నాలెడ్జ్ నేనే గేజ్ చేయట్లేదు, తక్కువ ఎక్కువ అసలు చెప్పట్లేదండి. ఇప్పుడు నాకు సతీష్ గారు పోనీ ఒకసారి చదివితే వచ్చింది తెలివైనడు అనుకుందాం, మీకు రాలేదు, 10 సార్లు చదవండి. అవును, 10 సార్లు చదివి ఓపిక లేదా మా నేను పనికిరావు అయితే పక్కకు తప్పుకోకూడదు, వచ్చి గేమ్ ఆడతాడు. నీకు ఆటం రాకపోతే ఇంకొకటి వచ్చి ఆడతాడు. మీకు ఆటం రావట్లేదండి, పరిగెట్టలేకపోతున్నారండి, ఇంకొకటి వచ్చి పరిగెడతాడు. అంతే కదండి, గేమ్ అయితే ఆగదు కదా, రన్నింగ్ రేస్ కదా. మీరు గేమ్ అయితే ఆపరు కదండి, మీ పరిగెట్టలేకపోతే ఆపరు, పరీక్ష ఆపరు, పరీక్ష కూడా ఆపరు, నువ్వు కాదు ఇంకొకటి వెళ్తాడు గూగుల్కి. అవును, అంతే కదండి. కదా. అందువల్ల ఏంటంటే మెంటల్ స్టామినాని అసెస్మెంట్ చేసుకుని డిసిషన్ తీసుకోవాలండి. ఫండమెంటల్ గా మీకు అది అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇన్ని రకాలుగా చెప్పాను. సో కెరియర్ పరంగా మీరు చూసుకున్నప్పుడు అండి ఎప్పుడు కూడా మీరు డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక బెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ కానీ, లేకపోతే మీ ఇంట్రెస్ట్, ఇప్పుడు నాకు పలానా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రాన్ని అందులో ఆపర్చునిటీస్ కూడా ఉండాలి కదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అది కూడా ఇంపార్టెంట్. అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. మనం ఏదో అప్పులు చేసి ఐ చేసి అయితే పేరెంట్స్ ఫీజులు అయి కడతారు. కట్టినప్పుడు ఎంతో కొంత మరి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్న కోర్సులే చదవాలి తప్ప లేని కోర్సులు చదివినట్లయితే మరి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కదండి. అవునండి, మనకున్న మార్కెట్ ఏంటి రిసోర్సెస్ అన్ని చూసుకోవాలి. రెండోది ఏంటంటే మన కోర్సెస్ చేసేటప్పుడు కానీ ఇంకోటి చేసేటప్పుడు కానీ వీలున్నంత వరకు కూడా మంచి కాలేజీల్లో చదవాలి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, స్కిల్ ఉండాలి. ఉన్న కాలేజీల్లో మంచి కాలేజీల్లో కొంచెం బెటర్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సుల్లో చదివితే జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బతికే ఇబ్బంది ఉండదు. మనమేమి ప్యాషన్ లేకపోతే మనకేమి సరదాగా చదవట్లేదు కదంటే, నాలెడ్జ్ అనేది రావాలని చెప్తాం. కానీ చాలా వరకు మన ఇండియాలో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మన అన్నీ కూడా వీలున్నంత వరకు అదొక బతుకుదేరు గురించి చదువుతున్నట్టండి మనం ఓపెన్గా చెప్పాలంటేనండి. అంతే కదండి. అంటే నా ఉద్దేశం చదువు అనేది అందరికీ అవసరమే, ఉద్యోగం గురించి చదవకూడదని మేమే చెప్తాం. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనం బతకడానికి చదువు అనేది అవసరం కింద మనం భావించే రోజులు వచ్చినాయి మనకి, తప్పని పరిస్థితి. సో ఇది మనకు నచ్చకపోయినా అది ఫ్యాక్ట్ కాబట్టి వీలున్నంత వరకు డిమాండ్ ఉన్న కోర్సులు కానీ ఇంకోటి కానీ చేయొచ్చు. అన్ని రకాల కోర్సులు మంచివే. ఇప్పుడు లా అనేది ప్రొఫెషనల్ కోర్స్ మంచిదే, మెడిసిన్కి వెళ్ళొచ్చు, లేకపోతే డిజైన్ కోర్సులకు వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు. ఇలా రకరకాల కోర్సెస్ ఏవైతే మీకు ఉన్నాయో డెంటల్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫార్మాకి వెళ్ళొచ్చు,
అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు, అలా మంచి అన్ని కోర్సుల్లోనూ మంచి మంచి కోర్సెస్ ఉంటాయి, అన్ని కెరియర్లో ఉన్నాయి. బట్ వీలున్నంత వరకు అది టాప్ కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకే ఓకే. సతీష్ గారు, ఇంకొకటి అండి, దీంట్లో ఏంటంటే తల్లిదండ్రులు కోర్స్ చేయాలనుకుంటారు, అలాగే అబ్బాయి ఇంకొక కోర్స్ చేయాలనుకోవచ్చేమో, అది ఎట్లాగైనా దానికోసం అన్న చెప్పండి. అంటే ఈ రెండు విషయాల్లో కూడా సరైన అవగాహన లేకుండా తీసుకునే విధానం. కొంతమంది ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళకి తెలిసినటువంటి విషయమే కరెక్ట్ అనుకుంటారు. సార్ ఓకే, నేను డాక్టర్ని కాదండి సార్, నాకు నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను వైద్యం చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి. మీరు చేసుకుంటారు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది కదా గూగుల్లోకి వెళ్ళి కొట్టి జ్వరం వచ్చింది ఏ టాబ్లెట్ వెంగాలని చెప్పి మీరు అనుకోకూడదు, తప్పు కదండి. అది అది ఎప్పటికైనా దెబ్బ కదా, అది ఇబ్బంది, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి కదా. అలా ఏంటంటేనండి అందరు పేరెంట్స్కి కూడా అన్ని అవగాహనలు ఉంటాయి అంటే ఉండవండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు సంబంధించిన ఫీల్డ్, మీకు సంబంధించిన నాలెడ్జ్ నాకు ఎందుకు ఉంటుందండి? అవును సార్. సో నేను అనేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా లాయర్ దగ్గరికి ఎలాగైతే మీకు లా ఇష్యూ వచ్చినప్పుడు వెళ్తారో, ఓకే, ఒక డాక్టర్ దగ్గరికి వైద్యానికి ఎలా వెళ్తారో, ఎలా వెళ్తాం, కెరియర్కి సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గరికి సలహా తీసుకోవడానికి మీరు సిగ్గుపడకూడదు. ఫస్ట్ ఓకే, నాకు తెలుసని మీరు అనుకుంటారు కానీ తెలియదండి. సాధక బాధకాలు ఎవరికి మిగతా మనకు తెలియదు. అంటే అన్ని రకాల అవకాశాల గురించి మీకు ఎందుకు తెలుస్తాయండి? తెలియదండి. ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో లేకపోతే ఆ పక్కన ఈ పక్కన ఏదో కోర్సు ఉంది అంటే అలా ఇప్పుడు పైలట్ అవ్వాలండి 100 రకాల మార్గాలు ఉంటాయి, మీకు ఎట్లా తెలుస్తాయి? అవును, తెలియదు. తెలియాలని రూల్ ఏం లేదు కదా, మీరు ఫీల్డ్ కాదు కదండి. అవును, మీరు చేసి పని ఏదో ఉంది. ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి, మీరు నాకేం తెలుస్తుంది ఎల్ఐసి పాలసీ గురించి? నేను మిమ్మల్ని అడగాలి, అంతే కదండి. సార్ ఏంటి నేను ఎల్ఐసి పాలసీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏంటి నా పరిస్థితి ఏంటి అంటే నేను మీతో 2-3 సార్లు డిస్కస్ చేస్తే నాకు అవగాహన వస్తుంది, దాన్ని బట్టి నేను ఏదో డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే ముందు ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే నేనేదో అవ్వలేకపోయాను లేకపోతే నేనేదో చేయలేకపోయాను, దీనికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది, దానికి ఎక్కువ అవకాశం ఉంటుందని కొంత సరైన అవగాహన లేకుండా చెప్పి పేరెంట్స్ ఉంటారు. అండ్ అందరికని కాదండి, కొంతమందికి అవగాహన ఉంటుంది, బట్ చాలా సందర్భాల్లో లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. అలాగే పిల్లల్లో కూడా అంటే ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని చెప్తారు తప్ప వాళ్ళకి ఏం అవగాహన ఉంటుందండి పాపం. అంటే 15 సంవత్సరాల పిల్లడికి ఎందుకు అవగాహన ఉంటుందండి ప్రపంచం మీద? ఉండదు కదండి, ఉండదు కదండి. 45 సంవత్సరాలు వచ్చిన పేరెంట్కే లేదని మనం చెప్తున్నప్పుడు ఒక పక్క నుంచి 15 సంవత్సరాల పిల్లడికి ఎందుకు ఉంటుంది? మాక్సిమం పక్కన ఉన్న ఫ్రెండ్స్ మా కాలేజీలో జాయిన్ అయ్యారు చాలా మంది అండి. ఈవెన్ మా ఫ్రెండ్స్లో ఉన్న పిల్లలు కూడా, మా ఫ్రెండ్ ఆడి ఫ్రెండ్ ఎక్కడో భారత్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు, సత్యభామ కాలేజీలో జాయిన్ అయ్యాడు, నేను కూడా జాయిన్ అవుతానని చెప్పారు. మంచి కాలేజీ కాదని చెప్పినా కూడా పేరెంట్ కుదరదు, నేను బలవంతంగా అక్కడ జాయిన్ అవుతాను, మా ఫ్రెండ్స్ వెళ్ళారు అని చెప్పి అలా కెరీర్ పాడు చేసేసుకుంటున్నారు. అలా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అండి, చాలా మంది అండి. పేరెంట్స్ కొంతమంది తెలియక వీళ్ళ పాడు చేసేస్తారు, కొంత పిల్లలు వాళ్ళకాళ్ళే పాడు చేసేసుకుంటారు కొంత. సో లేకపోతే వెరీ హై అంబిషన్స్తో కష్టం ఉన్న కోర్సులు వేసేయడం కానీ, పిల్లల్ని బలవంతంగా వేసేయడం కానీ, అది ఈడేదో ఎక్కువ ఆస్తి ఈడికి వెళ్ళిపోవడం కానీ ఆ కోర్సుల్లోకి, ఇలా రకరకాలుగా చేయడం వల్ల ఎన్ని డిజాస్టర్స్ అండి ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వీలైనంత వరకు కూడా కొంత అన్ని కోర్సుల మీద అవగాహన ఉన్న వ్యక్తితో మాట్లాడాలి. అన్ని కోర్సులు అన్నదాన్ని అండర్లైన్ చేయాలి. ఎందుకంటేనంటే మీరు భోజనానికి వచ్చారండి, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, 10 కూరలు పెట్టారు వాళ్ళు, మీరు 10 కూరలు తినలేరు, బట్ అందులో ఒకటో రెండో కూరలు బాగా టేస్టీగా ఉండొచ్చు, కానీ మీకు తెలియదు ఏ టేస్టీగా ఉంటుందో. మీరు ఏం చేస్తారంటే 10 కూరల మీద అవగాహన ఉండి 10 కూరలు టేస్ట్ తెలిసినోడు ఎవడన్నా ప్లస్ మీ టేస్ట్ కూడా తెలిసినోడు నేను ఉన్నాను అనుకుంటున్నా పక్కన. ఇది మీకు నచ్చుద్ది సార్, ఎందుకంటే మీ గురించి నాకు తెలుసు కదా, లేకపోతే కూడా నేను చెప్తాను కాబట్టి చేయొచ్చు. లేకపోతే 10 శాంపుల్ టేస్ట్ చేయాలి మీరు. అవును సార్, లేదంటే 10 శాంపుల్ టేస్ట్ చేస్తే అప్పుడు ఇది మంచిదని తెలుస్తుంది. కరెక్ట్. ఒక కూరే టేస్ట్ మీకు తెలిస్తే మిగతా 9 ఎలా ఉంటాయో కూడా మీకు తెలియకపోతే 9 బాగోవు అని మీరు చెప్పేస్తారు, ఎందుకంటే మీకు అసలు టేస్ట్ చేయలేదు కదా. అవును, అప్పుడు ఆ నిర్ణయం కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే కెరియర్కి సంబంధించి డెసిషన్ తీసుకునేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే 10 రకాల దారులు ఉన్నప్పుడు 10 రకాల దారుల మీద అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే కంపేర్ చేయగలడు. ఓకే, అంతే కదా, ఎవరైనా అంతే కదా సార్. 10 రకాల మీద అవగాహన ఉన్న వాళ్ళే ఏది మంచి ఏది చెడు నీకు అన్నది నేను చెప్పగలను, గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అట్లాగా మీరు 2 దారుల మీద అవగాహన ఉన్న ఎక్స్పర్ట్ అనుకుందాం. ఉదాహరణకి మీరు ఏదో 2 రకాల ప్రొఫెషన్ సంబంధించి ఎక్స్పర్ట్, ఏదో బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అవగాహన ఉంది, ఎయిర్ ఫోర్స్ సెక్టర్ మీద అవగాహన ఉంది. అవును సార్. మీరు ఏది మాట్లాడినా కూడా 2 బెస్ట్ అంటారు మీరు, అంతే. మిగతా తెలియదు కదా మీకు, అసలు తెలియదు కాబట్టి. అవును, అంతే కదా సార్. అలా కాదండి, ఒక 20 రకాల ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు 20 రకాల కోర్సుల మీద మీకు అవగాహన ఉన్నప్పుడు కరెక్ట్గా అప్పుడు చెప్తారు మీరు.
ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే మన భారతదేశంలో ఒక క్యాట్ ఎగ్జామ్ రాయాలంటే క్యాట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అంతా వాడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామే బెస్ట్ అని చెప్తాడు మీకు. ఓకే, మిగతా ఎగ్జామ్లో లోతు ఏంటి దానికి సంబంధించి ఏం తెలియదు అవగాహన అతనికి. ప్లస్ మీకు ఏది సూట్ అవుతుందో కూడా అతను చెప్పలేడు, ఎందుకంటే నాకు ఒక్క ఎగ్జామ్ గురించి అవగాహన ఉంది. కోచింగ్ సెంటర్ చేసే తప్పు ఏంటంటే గ్రూప్ వన్ తిరగలేదు, ఇది చాలా మంచి ఎగ్జామ్, ఇది రాయండి మిగతా ఎగ్జామ్ గురించి తెలియదు అతనికి. లేకపోతే యూఎస్ గురించి అవగాహన ఉందనుకోండి, యూఎస్ వెళ్ళండి, యూఎస్ చాలా మంచి దేశం, అక్కడికి వెళ్తే సెటిల్ అవుతారు, జీతాలు వస్తాయి అంటాడు తప్ప మిగతా దేశాల మీద అవగాహన లేనప్పుడు యూఎస్ మంచిదని ఎట్లా చెప్తావు, నువ్వు పలానా కోర్సు మంచిదని ఎట్లా చెప్తావు? ఓకే, అంతే కదా. మిగతా దేశాల్లో ఉన్న కాలేజీలో, మిగతా దేశాల్లో ఉన్న కోర్సులు, మిగతా దేశాల్లో ఉన్న ఆపర్చునిటీస్, మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, శాలరీస్, ఫీజులు అన్నిటి మీద అవగాహన వస్తే అప్పుడు ఫైనల్గా చెప్పాలి సింగపూర్ బెస్టా, లేకపోతే యూఎస్ బెస్టా, లేదా ఆ కాలేజీ బెస్టా, ఈ కాలేజీ బెస్టా, ఈ కోర్స్ బెస్టా, ఆ కోర్స్ బెస్టా. కరెక్ట్ సార్, అవును అవును. డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక పర్టికులర్ ఫీల్డ్ ఎక్స్పర్ట్ని ఇప్పుడు అడగకూడదు, డేంజర్ అండి. ఓకే, అవును. అందు గురించి పూర్వకాలంలో కూడా చూడండి, ఏదైనా జాబ్ మనకి జాబ్ వస్తే బరే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను వారు, బాడీలో అన్ని పార్ట్ల మీద అవగాహన ఉంటుందండి. ఓకే, అంతే కదండి. అంతే కదా. మీకు చేయి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా చెప్తాడు అతను. ఇప్పుడంటే స్పెషలిస్ట్ మీరు ఏదో స్పెషలిస్ట్ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి, మీరు ఏ నొప్పి చెప్పినా కూడా హార్ట్కి లింక్ చేస్తాడు అతను. ఎందుకంటే అతను హార్ట్ స్పెషలిస్ట్ పాపం. హార్ట్ కూడా ప్రతి దానికి లింక్ ఉంటుంది, బాడీకి ఉండదని కాదు, కానీ వీరున్నంత వరకు అతను ఆలోచన ఎలా ఉంటుంది, హార్ట్ కి లింక్ చేసేలాగా ఉంటుంది. అతను నాలెడ్జ్ అండి, అతను ఎక్స్పర్ట్. అవును, మేబీ అది హార్ట్కి లింక్ కాకుండా వేరే దానికి అయి ఉండొచ్చు కదా. అవును సార్. అందుకనే కదా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాడు, అన్నింటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్నింటి లింక్ చేసుకుని చూసుకుంటాడు. లేదమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇతను ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళని చెప్పాలి. ఓకే, ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాం, ఇప్పుడు బెస్టే కదా. అంతే కదా సార్. ఇప్పుడు అది చేయట్లేదు, స్ట్రైట్ అవే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, ఆ ఎక్స్పర్ట్ గ్రేట్. అదే అందు గురించి తల్లిదండ్రులు కూడా మా అబ్బాయిని నా ఫీల్డ్ లోకి తీసుకొస్తాను, నేను ఇది చేశాను కాబట్టి అది చేస్తాను అంటూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే పూర్తి అవగాహన, వైడ్ రేంజ్ లో వైడ్ ఆప్షన్స్ కి సంబంధించి అన్ని రకాల కోర్సులు, అన్ని రకాల దేశాలు, అన్ని రకాల ఉద్యోగాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చెప్తే కరెక్ట్ ఉంటుంది. లేకపోతే డెఫినెట్ గా డెసిషన్ అనేది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కలిపి మీ ఎబిలిటీని కూడా కలపాలి. నేను కోర్సు చెప్పేటప్పుడు మీ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకోకుండా ఏది బాగుంటుందో చెప్పకూడదు. బాగుండడం వేరు, మీకు అది సాధించగలగడం వేరు. మీరు సాధించగలగడం బాగుండడం అన్నది ఒక పాయింట్, దాన్ని మీరు సాధించగలిగే కెపాసిటీ మీకు లేకపోతే ఇది బాగుండి ఉపయోగం ఉంది, చూసారా? మళ్ళీ అంటే ఇక్కడ అంటే 3 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయన్నది మీద అవగాహన రావాలి, నీకున్న ఎబిలిటీ దమ్ము ఎంత ఉందన్నది ఒకటి రావాలి. ఓకే, చూసారా? ఆపర్చునిటీస్ వేరు, మీకు ఉన్నటువంటి ఎబిలిటీ కానీ ఇంకోటి కానీ ప్లస్ మీకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మీ ఎబిలిటీస్, ఇవన్నీ పెట్టుకుని ఈ 3 కలిపి మిక్సీలో వేసి తిప్పాలి. అప్పుడు మీకు కరెక్ట్గా అవుట్కమ్ వస్తుంది తప్ప ఒక్క మీ ఎబిలిటీస్ తెలిసినా ఉపయోగం లేదు, ఒక్క ఆపర్చునిటీస్ తెలిసినా ఉపయోగం లేదు, ఒక్క స్ట్రెంగ్త్ వీక్నెస్ లేదా ఇంకోటి తెలిసినా ఉపయోగం లేదు. ఈ మూడింటిని కలిపి మీరు అంటే డాక్టర్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు మీ వయసు బట్టి, మీ బాడీ బట్టి, మీ రియాక్టివ్ నేచర్ బట్టి, మీ పాస్ట్ హిస్టరీ బట్టి, మీకు ఎంతకు ముందు ఉన్న డిసీజన్లు బట్టి ఇన్ని కలిపి మెడిసిన్ రాస్తాడు. అవునండి, అందరికి ఒకే మెడిసిన్ రాస్తాడా? ఒకే జబ్బు ఉన్నా కూడా రాయడు. అవునండి, మీరు ఒకే జబ్బు ఉన్నా మాత్రం అందరికి రాస్తాడా? రాడు. కాదు చేయనప్ప అంటే అందరికీ ఒకే మెడిసిన్ రాస్తాడా? రైట్ కదా. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా దాంట్లో. సో అందువల్ల డెఫినెట్ గా అంటే ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఇందులో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మీకు డిజాస్టర్స్ ఇబ్బంది జరగదు. ఇన్ని రకాలుగా ఆలోచించి డిసిషన్ తీసుకునే వాళ్ళలో మీకు జనరల్గా 1 or 2% పీపుల్ మాత్రమే ఉన్నారు వాళ్ళలో. అందు గురించే మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఓకే, మిగతా వాళ్ళు తీసుకునే డిసిషన్ అని ఎమోషన్ అంటది. ఎమోషనల్, ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఈ కోర్సు చదువు, లేకపోతే మా అబ్బాయి చాలా తెలివైనడు, చదివితే ఏదైనా సాధించగలడు కాబట్టి చదివేస్తాడులే అని చెప్పి ఇక్కడికి పంపడం, ఇలాగే ఒక ఎమోషనల్ గా ఉన్నటువంటి విధానమే తప్ప రియల్ గా ఆలోచించే విధానం అందులో ఉండదు. ఓకే, రైట్ సార్, చాలా సంతోషం సతీష్ గారు. విన్నారుగా, ఎమోషనల్ డెసిషన్ వద్దని, అలాగే ఎంత స్టామినా ఉంది, ఏమి స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ ఏంటి అనేది చూసుకుంటూ ఎక్స్పర్ట్స్ దగ్గర డెసిషన్ తీసుకోవడం వల్ల తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. కెరీర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, అలాగే ఏ జాబ్ చేయాలి ఏంటి అనే దాని మీద తప్పనిసరిగా మంచి గైడెన్స్ దొరుకుతుందని, అలాగే ప్రైమ్9 ఎడ్యుకేషన్ విభాగం కూడా మీకు ఈ గైడెన్స్ ప్రతి వారం ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంది. దీన్ని చూస్తూనే ఉండండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.